బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు గట్టిగా బుద్ధి చెప్పాలని గులాబీ అధినేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న వారిని ఖచ్చితంగా ఓడించాలని ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, రంజిత్ రెడ్డిని టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి చేవెళ్ల లోక్సభ బరిలో ఉన్నారు. అటు కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇక దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ లోక్సభ బరిలో ఉంటారని ప్రచారం సాగుతోంది. ఉద్యమకారులను కాదని పదవులిస్తే దానం, కడియం, రంజిత్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారని కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో వీరి ఓటమికి గట్టిగా కృషి చేయాలని గులాబీ శ్రేణులకు కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి లోక్సభ ఎన్నికల బరిలో ఉండే నేతలకు బుద్ధి చెప్పాలని కేసీఆర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ శ్రేయ, నిజంగానే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలంతా కూడా వలసబాట పట్టిన పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఒకరొకరుగా రేవంత్ రెడ్డిని కలవడం, ఇక ప్రధానంగా చూసినట్టయితే ఇటు కడియం అదేవిధంగా దానం కూడా వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వడం, వీటన్నిటికీ సంబంధించి తీవ్రంగా పార్టీలో ఈ అంశాలు మాత్రం తీవ్రంగా అధినాయకత్వాన్ని మాత్రం కలిచివేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులను కాదని రాజకీయాలలో సీనియర్గా ఉన్న దానం అదేవిధంగా కడియం లాంటి వాళ్ళను తెర మీదికి తీసుకొచ్చి వారికి పార్టీలో చాలా పెద్ద స్థానాలు ఇవ్వడం, పార్టీకి సంబంధించి సముచిత స్థానాలను ఇవ్వడం, ఇక కేసీఆర్ పక్కనే పెట్టుకోవడం, చాలా వారికి ఎంతో ప్రియారిటీ ఇచ్చినప్పటికీ కూడా వారు పార్టీ మారుతున్న సందర్భం కనబడతా ఉంది. ఆ పార్టీ మార్పును ఇక కేసీఆర్ మాత్రం ఇక తీవ్రంగా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా వారిపైన పోటీలో ఉన్నవారు ఖచ్చితంగా గెలవాలనేది కూడా ఒక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం ఖచ్చితంగా ఏదైతే చేవెళ్ల రంజిత్ రెడ్డి ఉన్నారో, రంజిత్ రెడ్డికి సంబంధించి గతంలో ఆయన ఒక పొజిషన్లో ఉండేవారు. ఆయన్ని తీసుకొచ్చి ప్రధానంగా ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడ గెలిపించుకున్న పరిస్థితి కనబడ్డది. ప్రధానంగా ఆయన ఒక కంపెనీలు పెట్టుకొని కంపెనీల నుండి బయటకు వచ్చిన పరిస్థితి కనబడ్డది. ఆయనను తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి గెలిపించుకుంటున్న పరిస్థితి. గెలిపించుకున్న తర్వాత ఆయన పార్టీని కాదని, కేసీఆర్ను కాదని మిగతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడాన్ని మాత్రం కేసీఆర్ తీవ్రంగా చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొట్టమొదటి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో మొట్టమొదటి పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని ప్రకటించారు. రంజిత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత ఆయన ఒకేసారిగా పార్టీ మారడం మాత్రం కేసీఆర్ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన స్టేషన్ గన్పూర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో చాలా సందర్భాల్లో ఆయన గెలవకున్నా కూడా పూర్తిగా గతంలో ఎమ్మెల్యే గెలవకపోయినప్పుడు కూడా రాజ్యసభ ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్సీలు ఇచ్చారు, తర్వాత డిప్యూటీ సీఎంగా కూడా చేసి ఇక కేసీఆర్ పక్కన కూర్చుని ఆయనను అందలం ఎక్కించిన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత మొన్న రీసెంట్గా కూడా స్టేషన్ గన్పూర్ నుండి టికెట్ ఇచ్చి గెలిపించుకున్న పరిస్థితి కనబడ్డది. తర్వాత అక్కడ ప్రధానంగా రాజయ్య చేసిన ఏదైతే కడియం శ్రీహరి చేసిన సిచ్యువేషన్, అక్కడ పార్టీలో ఆరూరు రమేష్ అదేవిధంగా ప్రధానంగా చూసినట్టయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈ దయాకర్ ఇద్దరిని కూడా పార్టీ నుంచి పంపించిన పరిస్థితి. వారి మధ్యలో వర్గపోరు ఉండేది. ఆ వర్గపోరుకు బదులుగా ఇక కడియం శ్రీహరితో మేము వేగలేమంటూ కూడా మిగతా పార్టీలకు వెళ్ళిపోయిన సందర్భం కనబడేది. అభ్యర్థి లేకుండా చేశారనేది ఒక కసి మాత్రం కేసీఆర్ మధ్యలో కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అక్కడ కడియం శ్రీహరిని ఖచ్చితంగా ఓడించాలనేది కూడా కార్యకర్తలకు బలంగా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. మరొక వైపు దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఆయన ఏదైతే గతంలో కూడా చాలా 2 సార్లు టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకున్న పరిస్థితి కనబడ్డది. ఖచ్చితంగా ఆయన కేసీఆర్ ఓటమి తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఆయన చెప్పారు ఏంటంటే నాకు సొంత ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉందని అన్నప్పుడు కూడా దానం నాగేందర్ నాకు జూబ్లీ హిల్స్లో ఒక సొంత ఇల్లు ఉన్నది, మీరు నా తండ్రి లాంటి వాళ్ళు, ఖచ్చితంగా మా ఇంట్లోనే మీరు ఉండండి అంటూ కూడా కేసీఆర్కు చాలా దగ్గరగా ఔన్నిత్యంగా ఉండేవారు. చాలా కలివిడిగా ఆయనతో పాటు తిరిగిన సందర్భం కనబడ్డది. అట్లాంటి వ్యక్తి కూడా ఒకేసారిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు టికెట్ అనౌన్స్ చేసింది. ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఖచ్చితంగా ఆయనకే ఇస్తారా లేదు అని అంటే మరొక మారు బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన
ఏదైతే బొంతు రామ్మోహన్కే టికెట్ కేటాయిస్తారనేది కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఆయనకిచ్చినా కూడా ఆయనకు మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి మేయర్ చేసిన పరిస్థితి కనబడ్డది. ఆయన కూడా పార్టీకి నమ్మక ద్రోహం చేశారనేది కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అనుకుంటున్నారు. అందులో భాగంగా అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఓడించి తీరాలనేది కూడా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ 3 ఎంపీ కాన్స్టిట్యున్సీలలో ఖచ్చితంగా అభ్యర్థులను, పార్టీని వీడిన అభ్యర్థులను మాత్రం ఓడించాలనేది కూడా కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా గెలిచే స్థానాలకు సంబంధించి ప్రధానంగా పెద్దపల్లి, కరీంనగర్, అదేవిధంగా మెదక్ ఈ స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలనేది కూడా పార్టీ శ్రేణులకు చెప్పారు. ఎందుకంటే అక్కడ కొంత పాజిటివ్, నార్త్ తెలంగాణలో కొంత పాజిటివ్ ఉంటుంది. ఖచ్చితంగా గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలలో కూడా అనుకున్నారు, కానీ అనుకున్న ఫలితాలు రాలేవు. కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ 100 రోజుల పరిపాలన, కాంగ్రెస్ 100 రోజుల పరిపాలన, అందులో ప్రధానంగా నీటికి సంబంధించిన ఏదైతే సాగునీటికి సంబంధించిన కొరతలు సృష్టించింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా కేసీఆర్ నిన్ననే వెళ్ళి రైతులను పరామర్శించిన పరిస్థితి కనబడ్డది. వారికి ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. ఆ రైతుల ఎజెండానే ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కేసీఆర్ తీసుకున్న సందర్భం ఇక నిన్ననే కాదు, 5వ తారీఖున కూడా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్కు సంబంధించి సిరిసిల్ల, వేములవాడ ఈ నియోజకవర్గాలలో కూడా ఆయన పర్యటించనున్నారు. ప్రధానంగా ఆయన ఫోకస్ పెట్టిన నార్త్ తెలంగాణలో ప్రధానంగా ఖచ్చితంగా ఈ స్థానాలు గెలవాలి. ఇక పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ ఏదైతే సింగరేణి, గతంలో సింగరేణి ఎంప్లాయీగా ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం పెద్దపల్లి ఆ గోదావరికి బెల్ట్ అంతా కూడా సింగరేణి నాయకులే ఉంటారు, సింగరేణి ఏదైతే కార్మికులే ఉంటారు. కాబట్టి ఆయనకు ఒక పాజిటివ్ వేవ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడనేది కూడా పార్టీ శ్రేణులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా కేసీఆర్ కూడా ఒక పిలిపించినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ స్థానాలను గెలిపించుకుంటూనే ఈ స్థానాలలో ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన అభ్యర్థులను మాత్రం ఖచ్చితంగా ఓడించాలనేది మాత్రం ప్రధానంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక కేసీఆర్కి సంబంధించి ఖచ్చితంగా పార్లమెంటులో 10 స్థానాల వరకు గెలవాలనేది కూడా ప్రధానంగా ఆయన ఒక స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ ప్లాన్లో దిశగానే 10 స్థానాలను గెలిచి తీరాలనేది కూడా కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. శ్రేయ.